గుంటూరు నగరాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మేయర్ కోవలమూడి రవీంద్ర స్పష్టం చేశారు. ఇందులో భాగంగా పార్టీలకు అతీతంగా పారదర్శకంగా ప్రగతి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గుంటూరులో తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతూ ఉన్నాయి. సోమవారం 11, 12, 15, 17 డివిజన్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులకి ఎమ్మెల్యే నజీర్తో కలిసి మేయర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ రవీంద్ర మాట్లాడారు. 3.34 కోట్ల రూపాయలతో సీసీ రోడ్, డ్రైన్ల నిర్మాణం చేపట్టామని చెప్పారు. గుంటూరు నగరంతో పాటు విలీన గ్రామాల్లో కూడా అభివృద్ధి పనులు కొనసాగుతాయని చెప్పారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గుంటూరు ప్రగతి సర్వేగంగా కొనసాగుతుందని అన్నారు. ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ మహమ్మద్ గారు, అట్లాగే డిప్యూటీ మేయర్ సజిలా గారు, ఈ వార్డు ప్రెసిడెంట్ అట్లాగే కార్పొరేషన్ సిస్టీ గారు ఆధ్వర్యంలో ఒక 72 లక్షల ఒక బడ్జెట్తో ఎమ్ఎన్ఏ ఐస్ క్రీమ్ దగ్గర నుంచి బండ్ల బజారు వరకు సీసీ డ్రైన్ చేస్తున్నారు. ముఖ్యంగా వర్షం వచ్చినప్పుడు చాలా షాపులు మునిగిపోతున్నాయి కాబట్టి, అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో కూడా వాటర్ వస్తుంది కాబట్టి డ్రైన్ వాటర్ దాన్ని సంపూర్ణంగా ఎక్కడైతే ఉందో దాన్ని బ్రేక్ కాకుండా మళ్ళీ పేకల వాగులు కలిపేస్తే ఇవన్నీ లీక్ అరెస్ట్ చేసే భాగంలో ఈ యొక్క మంచి కార్యక్రమం చేపట్టిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా డెవలప్మెంట్ గుంటూరు భాగంలో మా 10 విధాలుగా అభివృద్ధి చేయాలి. గత 50 ఏళ్ళుగా ఎటువంటి రైళ్లు సీసీ రైళ్లు కూడా లేకుండా చాలా మునిగివాళ్ళు ఏర్పడి నగరం సెంటర్లో కూడా వర్షం వస్తే మునిగిపోయే విధంగా ఉన్నదాన్ని బట్టి స్పెషల్ బడ్జెట్ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నది.